అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ కేజే మాడసాని. ఈరోజు నేను మీకు నా స్టైల్లో చికెన్ ఫ్రై చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది. ప్రతి ముక్క చాలా స్పైసీగా, అలాగే మెత్తగా, అలాగే ఫ్రై అయినట్టు కూడా అన్నీ కలిపి ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు అన్నానికి బదులు ఉట్టి కూరే తినేస్తారు. ప్రాసెస్లోకి వెళ్దాము. నేను 1 కేజీ చికెన్ని తీసుకొని ఉప్పు వేసి శుభ్రంగా కడుగుతున్నానండి. ఇలా ఉప్పు వేయటం వల్ల మనకి నీసు వాసన అన్నది రాదు. ఇలా ముక్కలను మనం శుభ్రంగా కడిగి ఉప్పు, పసుపు, కారం వేసి ప్రతి ముక్కకి పట్టే విధంగా మనము కలుపుకోవాలండి. మీ స్పైసీకి తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు. ఇలా ప్రతి ముక్కకి చక్కగా పట్టే విధంగా కలుపుకొని ఒక అరగంట పాటు మనం పక్కన పెట్టుకుందాము. చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఇప్పుడు మనము మసాలాకి కావాల్సిన పదార్థాలు చూసుకున్నాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి, కొద్దిగా కొబ్బరి ముక్క, ఇంట్లో చేసిన గరం మసాలా పౌడరు, 4 మీడియం సైజు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు మనము నూనె వేసుకొని కడాయిలో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని వేసుకొని ఉడికించుకోవాలండి. ఇలాగా ఆయిల్ అంతా పైకి తేలేయాలి. తర్వాత మనము ముందుగా పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ని వేసుకుందాము. ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ కూడా బాగా వేగిపోవాలండి. ముక్కతో పాటు బాగా వేగిపోవాలి. ఇలా వేగిన తర్వాత చూసారా, ఇప్పుడు మనము అల్లం, చిన్నులపై కొబ్బరి పేస్ట్ ముద్దని మనం ఇప్పుడు వేసుకోవాలి. దీన్ని కూడా సేమ్ అలాగే బాగా రోస్ట్ చేసుకోవాలండి. చేసిన తర్వాత నేను చూపించిన గరం మసాలా పౌడరు వేసుకొని నేను ఇంట్లో తయారు చేసుకున్నానండి. అది లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇలా తయారు చేసుకున్న గరం మసాలా వేసుకొని కొద్దిగా కారం వేసుకోండి. ఇప్పుడు ఉప్పు, కారము సరిపోయిందో లేదో చూసుకొని అంతేనండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. ఉట్టి పీసెసే పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. మీరు ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.